రేవంత్ నిరికిస్తున్న మంత్రులు ఒకటి ఉంటే డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా ఈయన మంత్రులు నిరికిద్దాం అనుకున్నాడు. రేవంత్ రెడ్డి ఏందనంటే నేను ఈ 5 ఏళ్ల పాటు సుభిక్షంగా ఉండాలి, నాకు రాహుల్ గాంధీ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈయన మాత్రం అందరు మంత్రుల గురించి మంచి మంచి బుక్కులు, రెడ్ బుక్లో గ్రీన్ బుక్లో ఏ ఒక బుక్కులు తయారు చేసేసి రాహుల్ గాంధీ దగ్గర వినిపిస్తూ ఉండే. సో మొన్నటి వరకు ఏమైంది, రాహుల్ గాంధీ ఆశీస్సులు చాలా పుష్టిగా ఉన్నాయి రేవంత్ రెడ్డికి. ఇంకా ఈ 5 ఏళ్ల పాటు ఆయనకు తిరిగే లేదు. మీన్స్ ఇంకా ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం కావస్తుంది, ఇంకా 3.5 సంవత్సరాలు ఇక ఈయనకు తిరుగులేదు అనుకుంటున్నారు. చాలా నడిచినాయి లోపట. అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అసలు ఒక్క మంత్రుల సలహాలు తీసుకోకపోవడం కావచ్చు, ఉన్న క్యాబినెట్ మంత్రులకు కూడా ఎవరికి కూడా వాళ్ళ క్యాబినెట్కి ఏమాత్రం కూడా విలువ ఇవ్వకపోవడం కావచ్చు. ఇవన్నీ కూడా మనము బయట వాళ్ళ నుంచి వినలే, వాళ్ళ దగ్గర నుంచి చిన్న మాటలే. గాంధీ భవన్లో వర్గాల నుంచి ఉన్నాయి కావచ్చు, అప్పుడప్పుడు ఆ లీడర్లతో మాట్లాడిన మాటలు కావచ్చు. ఇక బయటకు చూడక తప్పదు కదా, అందరము కలిసే ఉన్నామనే నేపథ్యం ఇవ్వకపోతే పార్టీనే కాదు ప్రభుత్వం కుప్పగూలిపోయే ప్రమాదం ఉంది. ఏం చేయాలి? ఇంకా నచ్చినా నచ్చక చేయమైనా మెడకు పడ్డ పాము కరవకపోతుందా అన్నట్టు. సో మంత్రులందరూ కూడా మాకెందుకులే అనుకున్నారు. సో ఈ నేపథ్యంలో మంత్రులది ఒక దారి, ముఖ్యమంత్రిది ఒక దారి. ఇది కాంగ్రెస్ పార్టీలో ప్లస్ ప్రభుత్వంలో జరుగుతున్న ఒక వైపరీత్యం అని చెప్పాలి. దీనివల్ల ఏం జరుగుతుందయ్యా మీకేం నొప్పి అనే వాళ్ళకి ఒకటి చెప్తా. దీనివల్ల ఏంటంటే ఎవరికి ఒకరు శుతిమతులు లేవు, ఒకరు ముఖం ఒకరు చూసుకోరు, ఎవరు సక్కంగా మాట్లాడుకోరు, పాలన గురించి చర్చించుకోరు. సంక్షేమ పథకాలు అరే మనం ఇచ్చినాం కదా, 6 గ్యారంటీ స్కీములు ఇచ్చినాం కదా, ఇవి ప్రజలకు మనం అమలు చేయకపోతే మన గురించి ఏమనుకుంటారు, రేపు మన పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే సున్నాకు వచ్చిన పరిస్థితి. ఏదో బై డిఫాల్ట్ ఏదో గుడ్డిలో మెల్లలాగా 1.8% ఓట్లతోటి మనం తెలంగాణలో కనీసం గెలవగలిగినాము. దాన్ని ప్రజల మన్ననలు పొందాలంటే ఏం చేయాలనే విషయాన్ని బాజాప్తా మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు అంటే ఇందులో మంత్రుల తప్పేముంది అని ఒక మాట అనొచ్చు, కరెక్టే. ఆయన మాటినాడు, ఆయన మా మాట విన్నప్పుడు మేమేం చెప్పాలనేసి వీళ్ళుక్కున్నారు. దీనివల్ల నష్టపోతుంది ఎవరయ్యా అంటే ప్రజలు. ఎందుకంటే ఇలా కరెంటు విషయంలో కావచ్చు, నీళ్ళ విషయంలో కావచ్చు, ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్ల విషయంలో కావచ్చు, ఇవన్నీ అందరూ కూర్చుకొని సమూహ నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఆయా క్యాబినెట్లో నుంచి వచ్చే దాన్ని బట్టే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ వాళ్ళు ఎట్లుందనంటే మాది మేము కొట్టుకుంటాము, మిగతా వాడి సంగతి మాకు అవసరం లేదన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారు, వ్యవసాయ శాఖ మంత్రి తను ఏం చెప్పాలి, రుణమాఫీ గురించి కావచ్చు, కౌలు రైతుల గురించి కావచ్చు, రైతు భరోసా గురించి కావచ్చు. సో ఇవన్నీ కూడా ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా కూడా సరే కూర్చొని వీళ్ళందరూ ఉమ్మడిగా తీసుకున్నా ఆ డిసిషన్ మేకర్ ఆయన అయ్యే విధంగా ఉంటే, ఎందుకంటే మరి క్యాబినెట్లు విస్తరణలను ఆయా క్యాబినెట్కు ఎందుకు మంత్రులను పెడతారు? ఒక్క సీఎంఏ అన్ని నిర్ణయాలు తీసుకుంటారు అనుకుంటే మంత్రులు ఎందుకు? ఇంకా ఒక సీఎం సరిపోతుంది మరి. అంటే ఇప్పుడు ఎట్లాగో ఆయన కింద పెట్టుకున్నాడు కదా, మీరు ఆ మాట అనొచ్చు, అంతే కదా, అన్ని సీఎంఏ కదా, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, ఒక హోమ్ మినిస్టర్ లేడు, ఒక పురపాలక మినిస్టరు. సో ఇట్లా ఎటువంటి వాళ్ళు లేవు కాబట్టి అట్లనే ఈయన అదే కోవలో కట్టేస్తుండే వీళ్ళని నాకు అర్థం కావట్లేదు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే వాళ్ళ పనులు వాళ్ళంటే వాళ్ళకి సంబంధించిన పనులే చేసుకుంటారు, కానీ ప్రజలకు అక్కరొచ్చే పనులు ఏడ జరుగుతున్నాయి అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ రకంగా చూద్దాం, ఈయన ఎంతకాలం చేస్తాడో చూద్దాం. అసలు మమ్మల్ని మా కన్సర్న్ లేకుండా ఈయన ఎగరెగరి పడుతున్నాడు కదా, మరి ఎంతకాలం ఈ రకంగా చేస్తారు? ప్రజలు రేపు అన్ని వర్గాల ప్రజలు ఆల్రెడీ మెల్లగా రోడ్లు ఎక్కుతారు, ఇంకా విస్తృత స్థాయిలో కనుక రోడ్లు ఎక్కితే పరిస్థితి చేదాడితే ఏం చేస్తారు అన్నట్టుగా వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక మరొక వైపు ఏంది, అసలు 3 మంత్రులను మార్చాలి, మంత్రుల పనితీరు బాగాలేదు. ఇక రోజు మనం వార్తలు చూస్తున్నాం కదా, పొంగులేటి వర్సెస్ ముఖ్యమంత్రి, లేకపోతే జూపల్లి వర్సెస్ ముఖ్యమంత్రి. ఎవరన్నా కొంచెం స్ట్రీమ్ లైన్ దాటి బయటకు వచ్చి మాట్లాడితే అది మనం వార్తల వెల్లువని చూస్తున్నాము. అంటే ఈ మంత్రులను కూడా మనం చెప్పుకోవాలనంటే ఇక మనకు ప్రజలతో సంబంధం లేదు. ఇప్పుడు మనము రెవెన్యూ మినిస్టర్ ఉంటే నా దందాలు నేను చేసుకోవాలా, ఎందుకంటే మనం రోజు వార్తలు చూస్తుంటే అదే కనిపిస్తుంది, నా దందాలు నేను చేసుకోవాలా. ఇరిగేషన్ మినిస్టర్ ఉంటే ఏం చేయాలి అంటే ఎవరి దందాలు వాళ్ళు చేసుకుంటున్న వైనం కనిపిస్తున్నారు. సైలెంట్గా ఈయన ఒక్కడిని వదిలేసి ఎవరి దందాలు వాళ్ళు చేస్తున్నారా? ఇప్పుడు ప్రజలకు సంబంధించి మనకు ఎక్కడ కూడా ఒక అంశం కనిపించని పరిస్థితి కనిపిస్తుంది కదా. సో ఈయన దందాలు ఈయన చేసుకుంటున్నాడా? ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నల దమ్ములు వాళ్ళ దందాలు వాళ్ళు రాష్ట్రాన్ని వంచుకుంటున్నారు. కొడంగల్ కానుంచి మొదలు పెడితే వంట చూడు కొండగట్టు దాకా అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చూస్తేనేమో మాకెందుకు అన్నట్టుగా వీళ్ళున్నారు. అంటే ఈ యొక్క సైలెంట్, ఈ నిశ్శబ్ద యుద్ధంలో
ఈ నిశ్శబ్ద వాతావరణంలో ఏం జరుగుతుంది అసలు నిజంగానే? తెలంగాణకి మేలు జరిగే ఒక్కటన్నా జరగబోతుందా? నిజంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉంటుందా, అసలు ఊడుతుందా కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. అంటే రోజు సంవత్సరంన్నర నుంచి మనం ఇదే మాటలు వింటున్నాము. అంటే వీళ్ళని వాళ్ళని ఇరికిస్తున్నారా, వాళ్ళని వీళ్ళని ఇరికిస్తున్నారా, మరి ఈ ఒక్కడు ఇంతమందిని ఆడిస్తున్నాడా, లేకపోతే ఇంతమంది సైలెంట్గా ఉండడానికి మరి రేవంత్ రెడ్డిని ఇరికిస్తున్నాడా? ఎందుకంటే మంత్రులు రేవంత్ రెడ్డిని ఇరికిస్తున్నారనడానికి ఒక్క కారణం చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో మనం చాలా రోజుల నుంచి వింటున్నాము రాహుల్ గాంధీ అసలు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేసి. ఆఖరికి సోషల్ మీడియాలో ఏం చేశారంటే ఒక పాత ఫోటోని రిలీజ్ చేసుకున్న దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. నిజంగానే ఏం జరుగుతుంది అంటే ఒకటే చర్చ, అసలు ముఖ్యమంత్రి ఊడుతున్నాడా లేకపోతే ప్రభుత్వమే ఊడుతుందా అనే చర్చకు తెరలేపుతున్నారు. కావాల్సుకొని లేకపోతే ఇదంతా కూడా అంటే మనం ఏ స్కీములు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మన స్కాములు బయటపడకుండా ఉండడానికి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా? పాలిటిక్సే అంట నేను, డ్రామాలు ఆడుతున్నారా? ప్రజలకు సంబంధించింది ఇప్పుడు గురుకుల విద్యార్థులు వచ్చేసి ప్రజాభవన్ ముందర ధర్నా చేస్తున్నారు. పెన్షన్లు రాలేదని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వాలని వికలాంగులు ధర్నా చేస్తున్నారు. డిగ్రీ చదువుకున్న ప్రతి అమ్మాయికి స్కూటీలు ఇస్తామంటే వాళ్ళు ఆఖరికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి వాళ్ళు పోస్ట్ కార్డుల ద్వారా తెలియజేస్తున్నారు. మా 4,000 నిరుద్యోగ భృతి ఎక్కడ అనేసి నిరుద్యోగులు అడుగుతున్నారు. ఇట్లా ప్రతి ఒక్క సమస్య, రైతులు, మహిళలు, వృద్ధులు, స్టూడెంట్సు, నిరుద్యోగులు, ఇట్లా 7 కాడికి ఇంకా లాస్ట్కి ఏం చెప్పుకోరు, ఆ పాట పాడి పాత అయిపోయింది. 51,000 ఉద్యోగాలు ఇచ్చినామని, దాదాపుగా 35,000 పైచులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ రెడీ అయినవి, జస్ట్ పత్రాలు ఇచ్చేసి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. అంటే అంతా ఒక అభూత కల్పనలు తప్ప ఎంత దాదాపుగా 1,00,000 కోట్లకు పైగా దావోస్ నుంచి పెట్టుబడులు తెచ్చినామన్నారు. వాటి సంగతి ఏందో తెలియదు. ఇంతవరకు ఒక్కటి కూడా రూపాంతరం దాచలేదు. గతంలో తెచ్చిన 42,000 కోట్లు ఏమైనా తెలియదు. మేము మెగా ఇంజనీరింగ్ సంస్థతోటి పెద్దగా మేము ఎంఓయూలు చేసుకున్నామన్నారు. కనీసం ఆ తెలంగాణ ప్రజలు దేంతో నవ్వుతారు? మనం ఈ మాట చెప్పొచ్చా? ఇదే మెగా కృష్ణారెడ్డి మీద అతను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, అతను జైలుకు పంపాలన్న వాళ్ళు ఇవాళ పోయి మనం ఎంఓయూ కుదుర్చుకొచ్చుకున్నామన్న మాటని బట్టి లాంటి వాళ్ళు అయితే బాజాబ్తా చెప్పలేకపోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏదో జరుగుతుంది. ఇందులో మంత్రులు గెలుస్తారా, ముఖ్యమంత్రి గెలుస్తారో తెలియదు. అంటే అందరినీ అంటారు కదా, ఓ ముగ్గురిని రూమ్లో వేస్తే తన్నుకొని మిగిలినోడు ఒకడు బయటికి రాండి అంటారు కదా. ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఆ చందంగా ఉంది. మీ అందరిని ఒక దగ్గర వేస్తాం నాయన, మీరు కొట్టుకొని ఎవడు మిగులుతాడో వాడి బయటికి రండి, వాడనే కోసం తెలంగాణకు మంచిగా చేయండి అనే నేపథ్యంలో కొనసాగుతుంది.